భూమి మీద నాకు అన్ని కష్టాలే కదా. మా ఆయన, మై హస్బెండ్ సుఖపురుషుడు, ఏ కష్టం లేకుండానే గట్టెక్కాడు. నా పరిస్థితి లాఘోరించింది. నాకెప్పుడో విముక్తి. నేను ఎప్పుడో స్వర్గానికి పోతాను, ఆ డాన్స్లు ఎప్పుడు చూస్తాను. నట్టి డెవిల్, అప్పు చేశానే కదా అంత అలసైపోయాను. చిచి, చీరంతా పాడు చేసేసింది. నలుగురు నా పరువు తీసేసింది. నేను మళ్ళీ ఆ మార్కెట్ మొహం చూడాలంటేనే భయపడేలా చేసింది. నాస్టీ ఉమెన్ రోజు 100 చేపలైనా బండకేసి రుద్దుతూ ఉంటుంది. చేతికి అందితే నన్ను ఓ బండకేసి బరబరా రుద్దెదిరి పెట్టుండేది. అదృష్టం బాగుండబట్టి ఆవిడ గారి చేతికి అందలేదు. చిచి, అయినా తాయన్న కదా అనాల్సింది, వీడిని అనాలి. ఏంటంటీ అంత కోపంగా ఉన్నారు? ఎవరిని తెగ తిడుతున్నారు? ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారు? నా తలరాత నేనే తిట్టుకుంటున్నాను. ఇప్పుడు మీ తలరాతకి ఏమైందంటీ? బ్రహ్మాండంగా ఉంటేను. బ్రహ్మాండంగా ఉంది. వీడికి అన్ననాడే నా బతుకు బండలైపోయింది. వీడి అప్రయోజకత్వం మూలంగానేగా నేను ఊళ్ళో అందరికీ అలసైపోయాను. అదేంటంటీ మీరు బాగా కోపంగా ఉన్నట్టున్నారు. అందుకే అనవసరంగా సూర్య గారిని ఆడిపోసుకుంటున్నారు. నేనే అనవసరంగా ఆడిపోసుకోవట్లేదు. వాడు ఏదో ఉద్యోగం చేస్తున్నట్టయితే నేను ఇలా అప్పులు పాలైపోయేదాన్నా? సరే, అది చేతకాదు, వదిలేద్దాం. పోనీ కోడలైనా దారిలోకి తెచ్చుకున్నాడంటే అది లేదు. ఆ మహాతల్లి టింగురంగా వంట కుడి చేత్తో ఎడం చేత్తో తెగ సంపాదించి పారేస్తుంది. మేము ఎన్నిసార్లు చీవాట్లు పెట్టా పట్టించుకోవడం లేదు. విడాకులు ఇవ్వకుండానే విడిగా ఉంటుంది. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. అడిగే వాళ్ళు ఎవరున్నారు కనుక? వీడు కాబట్టి ఊరుకున్నాడు. ఇదే ఇంకొకళ్ళైతేనా భార్యను చెడామడా తిట్టి అవసరమైతే కొట్టి మరీ ఇంటికి తీసుకొచ్చేవాడు. వీడి భయం లేక ఆవిడ గారన్న బరి తెగించిపోయింది. భార్య భర్తలు అన్నాక ఏవో గొడవలు రావటం సహజం. అంత మాత్రానికి ఇలా వదిలి వెళ్ళిపోతుందా? ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా ఉండిపోతుందా? పోనీ అక్కడి నుంచైనా డబ్బులు పంపిస్తుందా అంటే అది లేదు. ఇన్ని నెలలైంది, నాటి సింగిల్ రూపీ, ₹1 కూడా పంపలేదు. ఆవిడకే ఏమైనా చేస్తుంది. వీడు సమర్థులై ఉంటే ఎప్పుడో దారికొచ్చేస్తుండేది. ఒకళ్ళనేదేముంది, ఇదంతా నా కర్మ. వీడిని గండెందుకు ఇదంతా నేను అనుభవించాల్సిందే. అయిన దానికి కాని దానికి నన్ను అడిపోసుకుంటావంటే నువ్వు ఆవిడ తప్పు చేస్తుంటే నన్ను అంటావేంటి? ఆవిడ అంటున్నావు. ఎవర్రా ఆవిడ? నీ పెళ్ళామే కదా, పరాయిది కాదు కదా. అది అలా ప్రవర్తిస్తుంటే బుద్ధి చెప్పి దారి తీసుకురావాల్సింది నేను కాదు, నువ్వే. నువ్వు ఆ పని చేయలేకపోయావు కాబట్టి ఆవిడ అలా రెచ్చిపోతుంది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. అందుకు మన కుటుంబం మొత్తం అల్లరి పాలైపోయింది. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఏదో చెప్పి కోడలు ఇంటికి తీసుకురారా అని. నా మాట విన్నావా నువ్వు? ఇప్పుడు ఇన్నరకు నేను లాభం? ఊరుకోండి ఆంటీ, ఆయన కావాలనే ఇదంతా చేశారా? ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నారు. కాలం కలిసి రావడం లేదంతే. ఏం కాలం? నా వల్లకాడు కాలం. నేను ఆ వల్లకాట్లో కలిసిపోయేదాకా మన కాలం కలిసి వచ్చేలా లేదు. ఆ అధో జ్యోతిష్కుడు అంతా గుడ్ టైం అని చెప్పి తెచ్చాడు. అది ఎక్కడ కనిపించవటం లేదు. నేను చచ్చా కనిపిస్తుందేమో మరి. నో గుడ్ టైమో, నో గుడ్ ఫ్యూచరు, అంతా బ్యాడ్ టైమే. బ్యాడ్ టైం తర్వాత బ్యాడ్ టైం కనిపిస్తుంది. గ్యాపే లేదు. అసలే జ్యోతిష్కుడు నమ్మి బాగుపడింది ఎవరులే. ఆయనకే జల్సా పురుషుడు. హాయిగా బాల్చిత్తన్ని వేసి వెళ్ళి పైన కూర్చున్నాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. హాయిగా మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, రోజు 3 ఆటలు చూస్తున్నాడు. డాన్సులే డాన్సులు. స్వర్గం అంటే అది మరి. నా కర్మ. నేను ఇక్కడ పడి అఘోరిస్తున్నాను. చచ్చాక స్వర్గానికి పోతాన్ని ఊరిస్తున్నారు కానీ అది ఎప్పుడో అంతుపట్టి చావటం లేదు. ఇక నా వల్ల కాదు. నాకు ఓపిక నశించిపోయింది. నా పేషెన్స్ డెడ్ అయిపోయింది. ఇవాళ రేపు ఆత్మహత్య చేసుకునైనా సరే తిన్నగా వెళ్ళి స్వర్గంలో పడతాను. ఆయనతో పాటు పక్కన కూర్చుని హాయిగా నేను రోజుకు 3 ఆటలు, 3 షోస్, డాన్సులు చూస్తూ ఉండిపోతాను. ఇక ఈ భూమి మీద కూడా అఘోరించడం నా వల్ల కాదు. నీ సంగతి తెలియదు కానీ ఇవాళ రేపు నేనే పని చేసేస్తాను. ఇక ఈ మాటలు విని భరించడం నా వల్ల కాదు. ఏంటి నీ వల్ల కాదు? నా వల్ల కాదు. నేను ఉన్నమాటే కదా అంటున్నాను. ఐ యామ్ స్పీకింగ్ ద ట్రూత్. చూసావా ఈ మట్టి, ఈ బురద, దట్ డర్టీ ఉమెన్, నాస్టీ ఉమెన్, ఆ చేపల మే మనిషి వెనక ముందు చూడకుండా చేప పెట్టి బాధ పెట్టింది. కుయ్యో మర్రో అన్నాను, వదిలిందా? చూడు, ఒకటే బ్యాడ్ స్మెల్. మన ఇంటి పరువు లాగానే చీర కంపు కొట్టుకొస్తుంది. కంపు కొడుతుందని అలాగే కూర్చోపోతే వెళ్ళి స్నానం చేసి రాకూడదా ఆంటీ? లేవండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. అవుతానమ్మా, అవుతాను. దాందేముంది? చీరే కాబట్టి విడిచేయచ్చు, ఒళ్ళే కాబట్టి హాయిగా స్నానం చేయొచ్చు. మన ఇంటి పరువు మీద పడిందే మచ్చ, దాన్ని ఏం చేయమంటావు? వాట్ కెన్ ఐ డు? ఊరుకోండి ఆంటీ, అనవసరంగా మీరు హైరాణ పడి సూర్య గారిని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన అసలే చాలా సెన్సిటివ్. చూడండి ఎంత ఫీల్ అయిపోతున్నారో. వీడి తోడు ఫీలింగులు ఒకటి. ఎందుకా ఫీలింగులు? పనికిమాలిన ఫీలింగులు. వాడికి నిజంగా ఏ మాత్రం జీవం, నెత్తురు, బ్లడ్, ఫ్లష్ ఉన్నా ఈ ఇంటి పరువు నిలబెట్టేవాడు. వెంటనే వెళ్ళి ఆ కోడలు లాగి లెంపగా కొట్టి మరి ఈ ఇంటికి లాక్కొచ్చుండేవాడు. వీడికి ఆ పౌరుషం లేకపోయిందిలే. ఇక మనం ఏం చేయగలం? చేతులు ఎత్తేయటం తప్ప.
వాట్ కెన్ ఐ డూ? వీ కాంట్ డూ ఎనీథింగ్. నథింగ్. అయ్యో, ఆయన బాగా ఫీల్ అయినట్టున్నారు. ఏడ్చాడు. వీడు ఆయనలాగానే పోజులు ఎక్కువ, పని తక్కువ, నో క్యాపబిలిటీ. లేకపోతే నా పరిస్థితి ఇలా ఎందుకు తగలడేది? నా బతికి ఎందుకు ఇలా కంపెత్తిపోయేది? చిచి, పాడు వాసన, కంపు, టెరిబుల్ స్మెల్. వెళ్ళి చీర మార్చుకొని రండి ఆంటీ. బీ హ్యాపీ. మూడు మార్చుకోండి. నేనొచ్చి గంట సేపు అయింది. జలజి ఇంట్లో లేదు. నాకేం తోచడం లేదు. మీరు వెంటనే స్నానం చేసి రండి. హాయిగా కార్డ్స్ ఆడుకుందాం. ఈ గొడవలు ఎప్పుడూ ఉండేవే. మర్చిపోండి. ఫర్గెట్ దెమ్. ఏం కార్డులో ఏంటో ఈ పేరు చెప్పి బోల్డ్ అని డబ్బులు పోగొట్టుకున్నాను. ఇక నా వల్ల కాదమ్మా. నువ్వేమో నన్ను గెలవనివ్వు. ఇప్పటికే ఇన్కమ్ నిల్లైపోయింది. దమ్మిడి ఆదాయం లేదు. ఖర్చులేమో తెగ పెరిగిపోతున్నాయి. చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పులు పెరిగిపోయాయి. అది చాలగా ఇప్పుడు నీకు కూడా నేను అప్పుపడిపోతే ఎలాగూ? భలే వాళ్ళే ఆంటీ. మిమ్మల్ని ఇబ్బంది పెడతానా చెప్పండి? మీ చేతిలో డబ్బుంటే అలా చేయొచ్చు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు కదా. ఊరికే సరదా కాడదాం. మీకేం లాస్ ఉండదులేండి. ఏంటో నా బతుకు, దిక్కుమాలిన బతుకు. నో హ్యాపీనెస్ ఎట్ ఆల్. అన్ని బాధలే, కష్టాలే. అదిగో ఆ కాళ్ళు, ఆ కొరీదయాన్ని నమ్మి ఇంటికి తీసుకొచ్చాను చూడు. అప్పటి నుంచి నా కొంప కొల్లేరైపోయింది. ఆయనకి చెప్పాగా, విలాస పురుషుడు. ఈ కష్టాలేవి రాకముందే హాయిగా గట్టెక్కేశాడు. తంతే బూర్ల పుట్ల పడ్డట్టు వెళ్ళి ఆ స్వర్గంలో పడ్డాడు. అక్కడ రోజు 3 ఆటలు. మా నిమిషం మ్యాట్ని ఫస్ట్ షో. డాన్సుల మీద డాన్సులే. నేనేమో ఇక్కడ ఇలా ఆహ్వానిస్తున్నాను. అబ్బా, ఆ మాట ఎన్నిసార్లు చెప్తారాంటీ? వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి రండి. నీకు అర్థం కాదమ్మా. నా బాధ నీకు అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పుకున్నా అది తీరదు. నా బతికే ఏడుపైపోయింది. ఇదంతా నా కర్మ. డర్టీ స్మెల్, బ్యాడ్ స్మెల్. ముందు స్నానం చేసి వస్తాను. ఏం ఆడదాం? రమ్మి ఆడదామా, ట్రిప్లెట్ ఆడదామా? ఆయన బతుకున్నప్పుడు రోజు ట్రిప్లెట్లే ఆడేవాడు. హాయిగా ఆడి స్వర్గానికి ట్రిప్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు స్వర్గమే, చచ్చాక స్వర్గమే. అంతా హ్యాపీనెస్. నో సారో. నాదమ్మా, కర్మ నాది. అయ్యో ఆంటీ, మీరు మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి రండి. ఇంతకీ ఏం ఆడదామని? నాకే ఆటైనా పర్వాలేదు. మీ మూడ్ మారటం ముఖ్యం. మీరు ముందు వెళ్ళి స్నానం చేసి రండి. ఏం వాడాలో తర్వాత ఆలోచించుకుందాం. ఓకే, యాజూసే, నీ ఇష్టం. ఉండి ఇప్పుడే వస్తాను. నువ్వా? అవును, నేనే. లే, ముందు చేయి. తీయమంటున్నాను, తెయ్యి. నువ్వు నా భార్యవి. నా ఇష్టం వచ్చింది చేస్తాను. కాదనే హక్కు నీకు లేదు. పిచ్చిగా మాట్లాడొద్దు. హక్కుల గురించి మాట్లాడే వాళ్ళకి బాధ్యతల గురించి కూడా తెలియాలి. నీ బాధ్యత నీ గుర్తు చేద్దామనే నేను వచ్చాను. నాకెవరూ బాధ్యతలు గుర్తు చేయనక్కర్లేదు. ముందు చెయ్యొద్దులు. వదలకపోతే? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది నీ ఇల్లు కాదు, ఆఫీసు. అయితే మాత్రం నువ్వు నా భార్యవి కాకుండా పోతావా? నన్ను ఆపే అధికారం ఈ ఆఫీసులో ఎవరికీ లేదు. పిచ్చిగా మాట్లాడొద్దు. ముందు చేయి. తీయను అంటున్నానుగా. మర్యాదగా చెయ్యొద్దులే. అనవసరంగా ఆఫీసులో గొడవ చెయ్యొద్దు. నా మానాన నా బతికేదో నేను బతుకుతున్నాను. కాస్త మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాను. నాకు ఈ ప్రశాంతత కూడా లేకుండా చేయాలన్నా ఇక్కడికొచ్చా? ఎవరి పర్మిషన్ తీసుకుని ఇక్కడ జాయిన్ అయ్యావు? నాకెవరి పర్మిషన్ అక్కర్లేదు. అయినా ఆ మాట అడగటానికి నువ్వెవరివి? నేను నీ భర్తనే. నువ్వు ఆ విషయం కూడా మర్చిపోయావా? భర్త? నీకు ఆ విషయం గుర్తున్నట్టయితే మనిద్దరికి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. పోనీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటంట? నువ్వు నా భార్యవి. నాతో పాటు మా ఇంట్లో ఉండాలి. నువ్వు ఇక్కడ పని చేయడానికి వీల్లేదు. వెంటనే రిజైన్ చేసి మా ఇంటికి వచ్చేసాయి. నీకు నా మీద ఏ హక్కు లేదని ఎన్నిసార్లు చెప్పాలి? ఊరికే గొడవ పడితే నువ్వే అల్లరి పాలవుతావు. ఇది ఆఫీస్ అన్న విషయం మర్చిపోతున్నా. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇక్కడెవరు ఊరుకోరు. ఊరుకోక ఏం చేస్తారు? ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. నేను నీ పట్ల ఎలా అయినా ప్రవర్తించచ్చు. కాదనే హక్కు, అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు వచ్చిన దారిన వెళ్ళిపో. లేకపోతే నీ మర్యాద దక్కదు. నేను నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను. నా మర్యాద దక్కించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అది నాకు దక్కకుండా ఎవరంటూ వస్తారో నేను చూస్తాను. మిస్టర్, ఆమె చేయొద్దులు. మాధవి నా భార్య. నా భార్య పట్ల నేను ఎలా అయినా ప్రవర్తిస్తాను. అది నా ఇష్టం. మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరివి? మాధవి నీ భార్య అయ్యుండొచ్చు, కానీ ఇది ఆఫీస్ అన్న విషయాన్ని మర్చిపోతున్నావు. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఈ ఆఫీసుకి కొన్ని మర్యాదలున్నాయి.
అవి నువ్వు పాటించి తీరాల్సిందే. ఎండీగా నేను చెప్తున్నాను, అనవసరంగా గొడవ చేయకుండా వచ్చిన దారినే వెళ్ళు. అయినా నీ భార్య అయినంత మాత్రాన్ని నువ్వేం చేసినా చెల్లుతుందనుకుంటున్నావా? యూ హ్యావ్ మిస్టేకెన్. ఏం చేస్తారు? నేను ఇప్పుడే మాధవ్ నాతో పాటు తీసుకెళ్తాను. మర్యాదగా వస్తుందా సరే సరే, లేకపోతే జుట్టు పట్టుకుని మరీ ఇచ్చుకెళ్తాను. నన్ను ఎవరు ఆపుతారు? నేను చూస్తాను. సెక్యూరిటీ, పాపం ఈయనెవరో దారి మర్చిపోయి వచ్చాడు. మన ఆఫీస్ నుంచి బయటికి వెళ్లే దారేదో చూపెట్టండి. మర్యాదగా గుమ్మం దాకా సాగనంపిరండి. ఇదే నీ ఆక్రమాట? నువ్వు నాతో పాటు రావా? ఆ విషయం ఎన్నిసార్లు చెప్పాలి? పదే పదే అడిగి ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ఈ ఆఫీస్లో చాలా న్యూసెన్స్ క్రియేట్ చేశాం. మరింత అల్లరి చేసి అవమానాల పాలు కావద్దు. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు. ఇక ముందు ఎప్పుడు ఇటువైపుకు రావద్దు. ఆయన మంచి ఆయన కాబట్టి ఈసారికి మాటలతో వదిలిపెట్టారు. నీకెంత పొగరు? చెప్తా. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. వీళ్ళ అండ చూసుకుని తెగరెచ్చిపోతున్నావు. నీకెప్పటికైనా నేనే దిక్కు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు త్వరలోనే తప్పైందని లెంపలేసుకొని నా ఇంటికి తిరిగి వస్తావు. అలా చేయకపోతే నా పేరు సూర్య కాదు. జరిగింది ఏదో జరిగింది. నువ్వు దీని గురించి ఏం ఫీల్ అవ్వద్దు. అసలు అతను ఇక్కడికి వచ్చిన విషయాన్ని మర్చిపో. మనసులో పెట్టుకుని బాధపడద్దు. అది కాదండి, నా మూలంగా అనవసరంగా మీరిబ్బంది పడ్డారు. పైగా ఆఫీస్లో అనవసరంగా పెద్ద సీన్ క్రియేట్ అయింది. అందుకే బాధపడుతున్నాను. ఇందులో నీ తప్పేం లేదు కదా. నువ్వెందుకు బాధపడాలి? జస్ట్ ఫర్గెట్ ఇట్. నిన్ను ఇబ్బంది పెడుతుంటే చూడలేక సెక్యూరిటీ గార్డ్స్ని పిలిపించాను. ఊరుకుంటే అతను మరింత రెచ్చిపోయేలా కనిపించాడు. అందుకే అలా చేశాను. నువ్వేం అనుకోలేదు కదా? భలే వాళ్ళే, మీరు మంచి పనే చేశారు. అయినా మీరు నా ఇబ్బంది గురించి ఆలోచిస్తారేంటి? మీకు ఆఫీస్లో ఎదురైన ఇబ్బంది గురించి నేను బాధపడుతుంటే. సరే, నా మూలంగా నువ్వు ఇబ్బంది పడ్డావు, నీ మూలంగా నేను ఇబ్బంది పడ్డాను. చెల్లుకు చెల్లు, సరేనా? ఇక ఆ విషయాన్ని మర్చిపో. జస్ట్ టేక్ ఇట్ ఈజీ. నువ్వు ఇక్కడే ఉంటే దీని గురించి ఆలోచిస్తూ ఉండిపోతావు. ఎలాగో లంచ్ టైం అయింది కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు త్వరగా లంచ్ పూర్తి చేసుకుని నా క్యాబిన్కి రా. అక్కడ ఏదైనా ఆఫీసు విషయాల గురించి మాట్లాడితే మైండ్ డైవర్ట్ అవుతుంది. అలాగే, వస్తాను.
ఎస్ కమ్ ఇన్. రామ్మా, లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. మరి మీది? అయిపోయింది. ఇదిగో చూసావుగా, ఫ్రూట్స్ కూడా తినేశాను. ప్లీజ్ కమ్ ఇన్. నువ్వు ఇంకా ఆ విషయం గురించి మర్చిపోయినట్లేదు కదూ? అవునండి. అయినా ఎలా మర్చిపోగలను? అది అనుకున్నంత తేలిక కాదు కదా. నిజమే, నీతో ఆ మాట అన్నాను గాని నేను కూడా ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇదంతా నా కర్మ. ఎవరో చేసిన తప్పుకి నిన్ను నువ్వు నిందించుకొని బాధపడద్దు. అది నాకు ఇష్టం ఉండదు. ఎనీవే, ఆ టాపిక్ వదిలేసేయ్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. పర్వాలేదండి. ఏం పర్వాలేదు, నేను చెప్తున్నా కదా, కూర్చో. నీకేమన్నా ఫ్రూట్స్ తెప్పించమంటావా? ఏమొద్దండి. నీ వాలకం చూస్తుంటే నువ్వు సరిగ్గా భోంచేసినట్టు లేదు కదా? అవును, పాత విషయాలన్నీ మళ్ళీ గుర్తుకొచ్చాయి. నేను అందుకే ఆ విషయాన్ని అందరితో వదిలేయమన్నాను. నాకు ఇవన్నీ ఆలోచించడం ఇష్టం ఉండదు, కానీ ఒక్కొక్కసారి నా వల్ల కాదు. ఆ ఇంట్లో నేను అనుభవించిన నరకం అలాంటిది. సరే, అయిపోయింది కదా, ఇంకేదైనా విషయం గురించి మాట్లాడు. ఢిల్లీ పంపించాల్సిన లెటర్ టైప్ చేసావా? మీరేమనుకోనంటే నేను ఆ విషయం గురించి మాట్లాడతానండి. ఆ రోజు కూడా నా కథ గురించి మీకు చెప్తూ మధ్యలో ఆపేశాను. ఇఫ్ యు డోంట్ మైండ్, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను. ఇప్పుడా? అవును. ఏం లేదు, అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుని నువ్వు బాధపడతావు. అందుకని నాకు ఇష్టం లేదు. నేను ఎలాగైనా ఆ విషయాన్ని తలుచుకుని బాధపడతాను. అట్లీస్ట్ మీకు నా కథ చెప్తే నా గుండె భారం కొంతవరకైనా తగ్గొచ్చు. నువ్వు రిలీఫ్గా ఫీల్ అవుతానంటే నీ కథ తప్పకుండా వింటాను. చెప్పు. మా ఆయనకి ఇష్టం లేకపోయినా ఇంట్లో పరిస్థితుల్ని చూసి నేను ఉద్యోగం చేస్తూనే ఉండిపోయాను. ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడన్నా సూటిపోటి మాటలన్నా పట్టించుకునేదాన్ని కాను. సూర్య నన్ను ఎన్ని మాటలంటున్నా మా ఆడపడుచు అత్త మాత్రం నన్నే సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. పైకి అలా చేస్తున్నా చాటున నా గురించి ఉన్నవీ లేనివన్నీ కల్పించి చెప్తున్నారన్న విషయం నాకు మొదట్లో అర్థం కాలేదు. ఆ జలజ ఓ విషసర్పం. వదినా వదినా అంటూ నా దగ్గర ఆప్యాయత ఒలకబోస్తూనే వెనక నుండి చేయాల్సిందంతా చేసింది. సూర్యకి నా క్యారెక్టర్ పట్ల అనుమానం కలిగేలా ప్రవర్తించింది. నాకు తెలియకుండా మా అత్తగారు కూడా మా ఆడపడుచుకి వంత పాడేది.